తెలుగు రాష్ట్రపతికి 4:19 ఒక మాట చూద్దాం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చు. ఇక్కడ చూడు ఏమి రాబడిందంటే మీ ప్రతి అవసరము తీర్చు. కనుక దేవుడు ఎవరంటే ఆయన ఐశ్వర్యంలో నుంచి ఆయన మీద ఆధారపడినప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మన అక్కర తీర్చడానికి ఆయన ఇష్టపడతాడు. నాన్న పోయిన వారమే అన్నాడు, అన్న ప్రార్థన చేయండి అన్న, కారు తీసుకోవాలని చెప్పేసి. ఎప్పుడు కూడా అనలేదు నాకు. సర్లే అన్న ప్రార్థన చేద్దామని అన్నాం. మడత రోజులలోనే అట్లా వెళ్ళి రావడానికి అనగా దేవుడు వారికి సహాయపడుతూ వచ్చినాడు. కనుక దేవుడు ఎవరంటే మన అక్కర తీర్చేటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన మనల్ని నడిపించేటువంటి వాడు, ఆయన మనల్ని విడిపించేటువంటి వాడు, మనల్ని స్వస్థపరిచేటువంటి వాడు. మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. అంత ఉన్నతమైన దేవుడు. ఈయన మన యొక్క అవసరతనే కాదు కానీ మన రక్షణ నిమిత్తమై తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని పంపించినాడు. అది చాలా గొప్ప అవసరత మనకి. కనుక ఆ ప్రభువును మనం ఎరుగుట, ఆ ప్రభువును మనం అంగీకరించుట, ఆ ప్రభువును మనం సేవించుట, ఆ ప్రభువును మనము వెంబడించుట, అది ఎంతైనా కూడా దీని. కనుక నువ్వు కారు ఎక్కినా, కారు దిగినా తప్పకుండా ప్రార్థన చేసుకుని దిగాలి. ఏనైనా దేవుడు నమ్మకమైన వాడు, కాపాడతాడు. చూడు ఒక మాట 121 కీర్తన. ఆ దేవుడు ఎవరు? కీర్తన 121 చూడండి 3వ వచనం, 121 3వ వచనం. ఆయన నీ తుట్టిలనియడు, నిన్ను కాపాడవాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడవాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడు. నీ కుడి పక్కన యెహోవా నీడగా ఉంటాడు. పగలు ఎండ దెబ్బ తగలదు, తర్వాత రాత్రి వెనుల దెబ్బ తగలదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడు. కింద రాబడింది ఆయన నీ ప్రాణమును కాపాడు. తర్వాత ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేని యెహోవా నిన్ను కాపాడు. ఎంత మంచి మాట కదా. అర్థమైందా? రాకపోకలేని అంటే పోయేటప్పుడు వచ్చేటప్పుడు ప్రభు ఏం చేస్తాడంట? కాపాడు. కానీ ఎప్పుడు కాపాడతాడు ఆయన? ఇక్కడ రాబడింది యెహోవా ఇల్లు కట్టించినట్లా దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అంటే ప్రభు మనల్ని కాపాడాలి. ప్రభు మనల్ని కాపాడాలంటే మనం ప్రభువుకు అప్పగించుకొని వెళ్ళాలి. ప్రభు నేను వెళ్తున్నానయ్యా, దయచేసి నన్ను కాపాడయ్యా, నీ కృప నాకు అనుగ్రహించి అని చెప్పేసి. ఏనైనా ఆ కాపాడే దేవుడు మన కొరికి లోకానికి వచ్చి మనల్ని ప్రేమించి మన రక్షణార్థమే తన ప్రాణాన్ని పెడుతూ వచ్చినాడు. ఏనైనా రక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ ఎట్లా వస్తుంది? ఏనైనా యేసయ్య నన్ను కరుణించి క్షమించంటే చాలా రక్షణ వస్తుంది. ఈ రక్షణ నిత్యతను తీసుకెళ్తాడు. భూమి మీద ఉన్నటువంటి అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి ఒక దినాన అవి మనతో వచ్చేవి కావు. కనుక ప్రభువును అంగీకరించుట, ప్రభువును సేవించుట, అది ఎంత గొప్ప ఆశీర్వాదం. దేవుడు ఇంకా అధికంగా దీవించి నిత్యత్వానికి దేవుడు సిద్ధపరుస్తాడు. ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధ తండ్రి, మీ పాద స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభుని దాసులు మరి శాంతకుమార్ అన్న, తిరిగి తండ్రి ఈ దాసాలు నిర్మలక్క, వారికి ఇచ్చినటువంటి తేజమ్మ, వినయను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమించి వారికి ఇచ్చినటువంటి మరి 4 వీలర్ కారును బట్టి నీకు వందనాలు. అయ్యా, మీరు మీ సొంత సమయంలో అడుగుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు అయ్యా ప్రతి అక్కర తీర్చే దేవుడు అని జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. అక్కడ తండ్రి మీ రక్తాన్ని ప్రభా మరి ఈ కారు మీద మీరు ప్రోక్షించండి, మీరు పరిశుద్ధపరచండి. ఇందులోనేటువంటి ప్రతి మాస్టర్ మరణము తీసుకు మా పరలోకపు తండ్రి వేలపడికలున్న లోపలికి వచ్చిన మీ దీవుల చేత మీరు నింపండి. అయ్యా డ్రైవింగ్లో కూడా కావాల్సిన మీ కృప మేలుకువ అనుకరించండి. ఇది మొదలుకొని నీ రాకపోకలేదు నీ దివ్యహోవ నేను కాపాడునట్టు వాగ్దానము తన పక్షం నెరవేర్చబడిన కాక నెరవేర్చి నామను మేము తెచ్చుకో. అట్లా వందనాలు చెల్లిస్తుంటాం. మీ ఉన్నతమైన పని కొరకై కూడా ఉపయోగపడినట్లు చేయి. మా తండ్రి నీ స్తోత్రములు చెల్లిస్తుంటాం. మీరు చేసిన మీరు ఎంతో గొప్పవి, మీ కళలు ఎంతో గొప్పవి, అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటాం. కృపలో జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధి చేస్తున్నాం, పరిశుద్ధపరచును, మేలు కొరకై సహాయం పడము, నీ రక్తాన్ని ప్రోక్షించము. అట్లా ప్రతి పార్శ్వను కూడా మీరు కడిగి ప్రభా మేలు కొరకు జ్ఞాపకం చేసుకో. తమ్ముడు ఎక్కడ వెళ్ళినా రాత్రి పగులు ఏ ప్రదేశం వెళ్ళినా కూడా తండ్రి క్షేమంగా తిరిగి రాగునట్లు మీ కృపను అనుకరించు. అట్లా మీ దీవుల చేత విని నింపుతూ రమ్మని
అన్నను కూడా బలపరచమని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని స్తుతులు చెల్లిస్తూ మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. వెరీ గుడ్.